హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్ అండి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో లైనింగ్ బ్లౌజ్ని ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చి మనకి లాస్ట్లో కట్ చేసుకోవాలి. 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనం 1 మీటర్ తీసుకోవాలి. 80 సెంటీమీటర్స్ అయితే సరిపోదు మనకి, కాబట్టి లైనింగ్ బ్లౌజ్తో ఈ విధంగా మనం 1 మీటర్ అనేది తీసుకోవాలి. మనకు పైన ఎప్పుడు కూడా సిల్క్ అయినట్లయితే మనం లైనింగ్ క్లాత్ని ఎప్పుడు కూడా కాటన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి చాలామంది అడుగుతున్నారు కదండి, లైనింగ్ అనేది రైట్ రాంగ్ ఎలా తెలుస్తుందని. మనకి రైట్ సైడ్ అనేది బయటకి ఈ విధంగానే ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉంటుంది. కాబట్టి పైన చూసుకోండి, ఈ అంచు అనేది ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా డార్క్గా ఉంటుంది. అంచు చూసుకోండి. అలాగే రాంగ్ సైడ్ అనేది మనకి లైట్ కలర్లో ఉంటుంది. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మనకి. అదేవిధంగా లైనింగ్ మనం ఇప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని మాత్రం తీసుకోవాలి. తడపకపోయినట్లయితే మనకి బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది లైనింగ్ బ్లౌజ్కి. ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. మనకి తడిపినప్పుడు ఎప్పుడు కూడా మనకి క్రాసులు వచ్చేస్తూ ఉంటాయి. అవి క్రాసులు సరి చేసుకొని అరేంజ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేసుకోవడం చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇప్పుడు ముందు లైనింగ్ని మార్కింగ్ చేసుకోవాలి. ముందు మనం కింద మనకి ఎప్పుడు కూడా క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా క్రాస్ కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కింద బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగానికి కింద మనం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనం బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే మార్కింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను. బెల్ట్ అనేది లాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మెజర్మెంట్ మనం లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవచ్చు. లోపల నుంచి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. చాలామందికి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మనకి అవి ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇవి 2 హ్యాండ్స్ కూడా సింపుల్గా ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ దగ్గర పొడవు ఎంత అవుతుందో వేసుకోవాలి. మార్కింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనం డీప్ దగ్గర పట్టుకొని లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి బయటికి తీసుకోవాలి. అదే ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఖర్చు భాగానికి మనం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ ఖర్చు భాగంతో కరెక్ట్గా కింద నుంచి పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మెడ భాగాన్ని నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గర లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మగ్గం వర్క్ అయినా చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్కి. అది మనకి కొంచెం ప్లెయిన్గా వచ్చినట్లయితే మగ్గం వర్క్ చేసుకోవచ్చు 3/4 హ్యాండ్స్ కోసం. మనకి లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు చంక భాగానికి ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి పైకి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకసారి సరిపోతుందో లేదో చంక భాగానికి ఒకసారి కొలిసి చూసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకుని మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్టయితేనే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెడ భాగానికి నేను లాస్ట్లో కట్ చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నెక్ డిజైన్ అనేది కూడా. ఇప్పుడు పైనుంచి కట్ చేస్తున్నాను స్ట్రైట్గా. మనకి రౌండ్ ఇష్టపడే వాళ్ళు నేను మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా వర్క్ అయినా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ చుట్టూరు కూడా మనం క్లాత్ని జరపకుండా చుట్టూరు కట్ చేసుకోండి ఈ విధంగా. ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే కింద బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం బెల్ట్ అని తెలియడం కోసం. మనం లైనింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అనేది బెల్ట్ ఉపయోగించకుండా ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కింద మిడిల్ పాయింట్కి డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయి పొడవుకు ఒక మార్క్ చేసుకోండి చూసుకొని. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి రెండు వైపులో కూడా మార్కింగ్ని ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మెజర్మెంట్ని కింద నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇది సరిపోతుందో లేదో మనం ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అర్థం కావడం లేదని అడుగుతున్నారు కదండి. మన బ్యాక్ పార్ట్తో ఏ విధంగా అయితే తీస్తామో మన ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవచ్చు చాలా సింపుల్గా. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఉక్సులు పట్టిన దేనికైనా సరే మన ఫ్రంట్ పార్ట్ కోసం ఉపయోగించుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ అంటే డాట్ కోసం ఈ విధంగా పట్టుకొని మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు అనేది మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది. అదే క్రాస్గా తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అది ఒకసారి చూసి వేసుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం చంక భాగం దగ్గర వేసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. మనం చంక భాగం దగ్గర మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ విధంగా క్రాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెడ భాగం అనేది మనకి పైకే వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ముందు చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ డబుల్ ఫోల్డింగ్ మనకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ముందు. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ అనేది కూడా మనం మార్క్ చేసుకోండి.
ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది. మెడ భాగం అనేది చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి లోతు భాగం దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం స్ట్రైట్ మార్క్ చేసుకోండి మెడ భాగం దగ్గర. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి కూడా స్ట్రైట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మనకు తాళ్ళు పట్టి అయినట్లయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది, కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి తాళ్ళు పట్టీని ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకోకూడదు. ఉక్సులు పట్టీని తీసుకోవాలి మెజర్మెంట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోండి. మనకి మార్కింగ్ అనేది పైకి వెళ్ళిపోకుండా ఈ విధంగా మార్కింగ్ లోపల నుంచే వేసుకోవాలి మెజర్మెంట్కి ఈ విధంగా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి లోత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ కన్నా ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కిందకే మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ మార్క్ చేసుకొని మనం పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి కిందకి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనకి సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి పొడవు అనేది. ఇప్పుడు లోతు భాగం అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది. అలాగే లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం లోతు అనేది కింద నుంచి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్క్ చేసుకోవాలి మనం. మనం 4 డాట్స్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి 4 డాట్స్ వేసేవాళ్ళు. అదే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకునేవాళ్ళు 4 డాట్ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా 3 డాట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్క్ చేసుకోండి. మనకి కటింగ్లోనే అన్నీ మార్క్ చేసినట్లయితే ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కిచెన్ వేర్ కానీ లేదా మనకి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా నాకు ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో కొంచెం మోడల్గా అయినా పెట్టుకోవచ్చు స్క్వేర్లో కానీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే యూ షేప్లో కట్ చేసుకోండి క్రాస్గా. చాలామంది సైజ్ అడుగుతున్నారు కదండి. 36 బ్లౌజ్ అయితే మనకి హాఫ్ ఎంత అయితే ఉందో మనకి
9 ఇంచెస్ అయితే కరెక్ట్గా మనం 9 ఇంచెస్కి ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు భాగానికి మన లూజ్ అనేది 4 కింద డివైడ్ చేసుకొని వేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. మనకి ఏ సైజ్ అయినా సరే అదేవిధంగా మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. చాలామందికి లోతు దగ్గర అడుగుతున్నారు కదండి. లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ మెజర్మెంట్ అనేది ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ అనేది అక్కడి నుంచి మనం లోతు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ముందు మరీ లోతు ఎక్కువ తీసేసుకోకండి. హ్యాండ్స్ అనేవి చంక భాగానికి ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి కాబట్టి ఈ విధంగా తక్కువలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లోత్ అనేది ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలుస్తుంది. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు చాలామందికి ఫ్రంట్ పార్ట్స్లో డాట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఆ డాట్స్ గురించి కూడా మీకు క్లారిఫై చేస్తున్నాను. ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనం ఈ విధంగా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు డాట్స్ కూడా ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు. మనం డాట్స్ పొడవు వేసుకోవడంలో ఏమవుతుందంటే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది డాట్స్ పొడవు వల్ల. అదొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీతోనే మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఖర్చు భాగం లోపలికి పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం వదులుకోండి. వదులుకొని మనం ఎంతైతే డాట్ పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ముందు ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత మనం దీనికి వెడల్పుకి ఒక మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మరీ వెడల్పు కూడా ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. మన డాట్ వెడల్పు ఎంత అవుతుందో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు. చూసారు కదండి, మన డాట్స్ ఎంతైతే వెడల్పు ఉందో అంతవరకు వేసుకోండి. స్టార్టింగ్ కొంచెం వెడల్పు వేసుకొని ఎండింగ్కి వచ్చేసరికి బాగా సన్నగా వేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్లాట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ దగ్గర అని అడుగుతున్నారు కదండి. మన డాట్స్ వెడల్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. వెడల్పు వేసుకోవడం మనకి టైట్ కూడా అయిపోతుంది. అది చూసుకొని డాట్స్ అనేది లూజ్ చూసుకొని వేసుకోండి మన డాట్స్ వెడల్పుని. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. ఇప్పుడు షేప్ దగ్గర ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా పట్టుకోవాలి. షేప్ దగ్గర ముందు మనం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకు డాట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి డాట్ దగ్గర. అలాగే ఇప్పుడు డాట్ వెడల్పు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడల్పు తీసుకోవాలి, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్ పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు మార్క్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లేదా ఈ విధంగా అయినా మనం మార్క్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం లోతు తీసిన దగ్గర నుంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4 డాట్స్ వేసేవాళ్ళు ఈ మూడిటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవచ్చు. చాలామంది కింద నుంచి కూడా వేస్తున్నారు. అది మీరు ఎలా నేర్చుకున్నట్లయితే అలానే వేసుకోండి. నేనైతే ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మీరు 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేసినట్లయితేనే 4 డాట్స్ అనేది వేసుకోండి. ఎందుకంటే మన బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. నేను 4 డాట్స్ కోసం కట్ చేశాను కాబట్టి 4th డాట్ అనేది వేస్తున్నాను. 4th డాట్కి ఎప్పుడు కూడా మూడింటికి మధ్య ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో అంతవరకు గ్యాప్ వదులుకోకూడదు. 2.5 ఇంచెస్ వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా కరెక్ట్గా సింపుల్గా ఈ విధంగా రావడం కోసం చాలా సింపుల్ టిప్స్ మీకు చూపిస్తున్నాను.
ఈ మిడిల్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోండి. మరీ ఎక్కువ కట్ చేసుకోకండి. ఎక్కువ కట్ చేయడం వల్ల లోపలికి పోతుంది కాబట్టి టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అలాగే ఇప్పుడు షేప్ దగ్గర డాట్స్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ చంక భాగం డాట్ దగ్గర కట్ చేసుకోండి. అలాగే ఫోర్త్ డాట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. మన లైనింగే కాబట్టి ఇటు సైడ్ స్టిచ్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఈ విధంగా వేసుకొని మార్కింగ్ని ఈ విధంగా ఒకసారి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఒకదానిపై ఒకటి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఈ విధంగా డ్రా చేసుకోండి డాట్స్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులో కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మన డాట్స్ లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, పైనుంచి అయినా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఇది లైనింగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి ఎప్పుడు కూడా మనం 2 కట్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మిగిలిన దాన్ని బట్టి ఇంకో ఎక్స్ట్రా 2 అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్తో నేను షేప్ పట్టికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టి మనకు అవసరం లేదు కాబట్టి ఉక్సుల పట్టీతోనే చూపిస్తున్నాను మీకు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. మనకి ఏ బ్లౌజ్ అయినా సరే అదే విధంగా ఉంటుంది. బాగా చిన్నగా బ్లౌజ్ ఉన్నట్లయితే మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్తో సరిపోతుంది. లేదా మనకి పొడవు పెంచినట్లయితే, బ్యాక్ సైడ్ పొడవు పెంచినట్లయితే మన ఫ్రంట్ సైడ్ మాత్రం ఏ షేప్ పట్టి అయినా సరే మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు టేప్ని ఉపయోగించుకొని 3.5 ఓపెన్ సైడ్, నడుము భాగం 2.5 ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము భాగం దగ్గర అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండవు, అదొకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. మీకు ఇంకా దళసరిగా కావాలి షేప్ పట్టి అన్నట్లయితే మీరు ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. మనకి మిడిల్లో లోపలికి పోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది డాట్స్ పోయినప్పుడు. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. మనకి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి, అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి ఓపెన్ సైడ్ ముక్కల కోసం. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి కూడా పొడవు అనేది క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి ముందుగానే. ఇది నేను హ్యాండ్స్ చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనకి క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు
క్రాస్ కట్ చేసుకున్న తర్వాత వేసుకోండి మార్కింగ్ని, లేదా ఒకటి పొడవు ఒకటి పొట్టు వచ్చేస్తుంది కాబట్టి అదొకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనకి తడిపిన క్లాత్స్ ఎప్పుడు కూడా ఈ విధంగానే క్రాస్లు ఎక్కువ వచ్చేస్తుంటాయి. అవి ఒకసారి కొంచెం జస్ట్ లాక్కొని మరి ఐరన్ చేసుకోవాలి. మరి ఎక్కువ లాగినా సరే మనకి మళ్ళీ వాష్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. అవి చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది మనకి కింద అనేది క్లాత్ తగ్గినా పర్వాలేదు, మనకి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు వేసుకోండి. మనకి ఒరిజినల్ క్లాత్లో మనకి క్లాత్ పొడవుగానే వస్తుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్లో మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, లైనింగ్లో తగ్గినా సరే. ఇప్పుడు ముందు షోల్డర్ దగ్గర ఎంతైతే పొడవు ఉందో ముందు మార్క్ చేసుకోండి. ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర లూజ్ అనేది చంక భాగం దగ్గర సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి క్లాత్ అనేది మన హ్యాండ్స్కి కూడా 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ చంక భాగం దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా కరెక్ట్గా చూసుకోండి. 4 ఫోల్డింగ్స్ కూడా స్ట్రైట్గానే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర తగ్గింది కాబట్టి చంక భాగం దగ్గర యాడ్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ తగ్గింది కాబట్టి రెండు అటాచ్ చేసేటప్పుడు మన ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు మనకు ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ చూసుకోండి. ఇప్పుడు నేను ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. లూజ్ అనేది మనం రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోండి. మనకి హ్యాండ్స్ ఎంతైతే పొడవు అవసరం అవుతుందో అంతవరకు ఒరిజినల్ క్లాత్ పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి, 1.5 వరకు. అక్కడి నుంచి లోత్ అనేది డ్రా చేసుకోవాలి. 1.5 వరకు తీసుకొని అక్కడి నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి ముందు, లేదా టేప్నైనా ఉపయోగించుకోండి. 1.5 దగ్గర నుంచి లేదా ఈ క్లాత్నైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను లోత్ అనేది అన్నీ చేసేస్తున్నాను. హ్యాండ్ లూజ్ అనేది ఒరిజినల్ క్లాత్తో మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర నుంచి అంటే ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం హ్యాండ్స్కి. రైట్ రాంగ్ అనేది ముందే మార్క్ చేసేస్తున్నాను. రాంగ్ సైడ్ని వెనక భాగానికి ముందు భాగానికి రావాలి. మనకి లైనింగే కాబట్టి ఎటు సైడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసిన దగ్గర నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో మన హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అంటే మనకి లోతు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం నేను లాస్ట్‌లో చిన్న ముక్క కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఈ ఎక్స్ట్రా అనేది లాస్ట్‌లో జాయింట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ క్లాత్‌లో కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి లూజ్ అనేది కూడా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు ఫుల్‌గా చూసినట్లయితే వీడియో మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కూడా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు. అది ఎలా సెట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అంటే మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ముందు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందు అన్నీ కట్ చేసుకోకూడదు. ముందు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ మనకి ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా వేసుకొని చూసుకోండి. లేదా మనం క్రాస్‌గా ఈ విధంగా సరిపోతుందో లేదో ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. మనకి ఈ విధంగా సెట్ చేసుకోండి. మనం ఒరిజినల్ క్లాత్‌కి ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకొని చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది లాస్ట్‌లో వేసుకోవచ్చు. అలాగే మన షేప్ పట్టీ అనేది ఈ కింద సరిపోతుంది ఈ విధంగా. ఈ విధంగా సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లాస్ట్‌లో చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి లైనింగ్‌లో క్లాత్ తగ్గినా సరే మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అది మీకు ఎలా అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుకొని కట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ జారిపోతుంది అనుకున్నట్లయితే మీరు పిన్స్ పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు అది కూడా సింపుల్ టిప్స్ మీకు చూపిస్తున్నాను మీకు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏది దానికది సెపరేట్ చేసుకోండి. మనకి వేటికవి ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా సెపరేట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. చాలామంది డ్రెస్ అడుగుతున్నారు కదండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నేను రీసెంట్గా చేసినవి ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి.
మనకి హెమ్మింగ్ వర్క్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి కూడా సింపుల్ టిప్స్తో మీకు చూపిస్తున్నాను బ్లౌజెస్ అనేవి కూడా. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా ఉంది. మనకి లోపల ఖర్చు భాగంతో మనకి చిరాగ్గా ఉంటుంది అనుకున్నట్లయితే, నీట్‌గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇన్విజిబుల్ షేప్ పట్టి ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది చాలా వీడియోస్‌లో ఉన్నాయి. మీకు నీట్‌గా ఉంటుంది కనిపించకుండా. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకొచ్చి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఈ విధంగా స్ట్రైట్‌గా కట్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ ముక్కలు అనేవి కూడా మనకి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. మనకు ఉక్సులు పట్టీకి అయితే అవసరం లేదు, తారు పట్టీకి వేసుకోవచ్చు. ఈ విధంగా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సెపరేట్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇవి రెండు రైట్ సైడ్స్ కాబట్టి రైట్ సైడ్ మిడిల్ కట్ చేసేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు పైన స్ట్రైట్ కట్ చేసేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పైన భాగానికి వెనక భాగానికి రావాలి మనకి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను మీకు. మనకి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు రాంగ్ సైడ్ కాబట్టి ఇది రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్కి వేసుకోండి మనకి ఈ విధంగా. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది ఇప్పుడు ఒరిజినల్ అంటే బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు పొడవు ఎంతైతే సరిపోతుందో ఈ విధంగా వేసుకోండి మీరు. ఇప్పుడు మనం చంక భాగానికి కూడా మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి చుట్టూరు కూడా ఇంతవరకే ఉంచేస్తున్నాను, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు వీడియో అనేది. ఎందుకంటే ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి కాబట్టి అవి కూడా చూపిస్తాను మీకు. మనకి ఇదైనా సరిపోతుంది ఎక్స్ట్రా అనేది జాయింట్ చేయడానికి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ నుంచి లూజ్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను స్ట్రైట్గా కట్ చేసి వదిలేస్తున్నాను. మనకి చంక భాగం దగ్గర ఒకటే తక్కువైంది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. ఈ మనకి 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ చొప్పున 4 పీసెస్ని కూడా జాయింట్ చేసుకోండి. ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి 2 పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి క్రాస్ కటింగ్ నెక్ కోసం మనం క్రాస్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా పొడవు అనేది మనకి దీంతో సరిపోతుంది. మనకి ఎంతైతే అవసరం అవుతుందో పొడవు అనేది, మనకి లైనింగ్లో బ్లౌజ్ పొడవు అనేది తగ్గింది కాబట్టి ఈ పొడవు అనేది ఇక్కడ సరిపోతుంది మనకి. పొడవు అనేది మనం దీంతో యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది మనకి. అంటే హ్యాండ్ మనకి ఎల్బో హ్యాండ్స్ టైప్ అంత పొడవు వస్తుంది మనకి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పొడవు అనేది ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది. లేదా లైనింగ్నే మనం ఎక్స్ట్రా పెంచుకున్నా సరిపోతుంది. వేరే క్లాత్ అయినా పర్వాలేదు మనకి లోపల జాయింట్ చేసేటప్పుడు. కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోండి. అలా మీకు ఈ సైడ్ జాయింట్స్ అనేది ఈ కింద పొడవు ఎలా పెంచాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.